శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. గడిచినటువంటి సంవత్సరం నుంచి మీ అందరి యొక్క చేయూతతోటి ఆదివాసీ గురుకుల్ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని మనం దిగ్విజయంగా రన్ చేస్తూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఏటూరు నాగారానికి సమీపంలో ఉన్నటువంటి గుర్రాల బావి అనేటువంటి గ్రామానికి అత్యంత చేరువలో, అంటే నడక దూరంలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో మనం ఈ స్కూల్ రన్ చేస్తూ వస్తున్నాం. ఇది మారుమూల ప్రాంతం, ఇక్కడికి నడక కూడా అంత గొప్పగా లేదు. అటువంటి చోట మనం స్కూల్ రన్ చేస్తూ వస్తున్నాం. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. ఈ స్కూల్ని మన ఫౌండేషన్ అయినటువంటి బాలా త్రిపురసుందరి ఫౌండేషన్తో పాటుగా పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అనేటువంటి ఎన్జిఓతో కలిపి టైఅప్ అయి మనం రన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ స్కూల్లో ఏంటంటే పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేసి అందించి, ఆ బేసిక్ ఎడ్యుకేషన్ వారికి వచ్చిన తర్వాత వాళ్ళని ట్రైబల్ హాస్టల్స్లో జాయిన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. అలా పోయిన సంవత్సరం మనం మొత్తం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ చెల్పాకలో 6 పిల్లల్ని చేర్పించడం జరిగింది. అంటే మన స్కూల్లో చదువుకొని మన స్కూల్ ద్వారా ప్రాథమిక విద్యను అందుకొని ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ చెల్పాకలో 6 పిల్లలు చేరటం అనేది జరిగింది. ఇది మనందరికీ కూడా ముదావహమైనటువంటి విషయం. ప్రతి వారు కూడా విద్యావంతులు కావాలి, ప్రతి వారు కూడా వివేకవంతులు కావాలి, ప్రతి వారికి కూడా విద్య అదే ప్రకారంగా ఆహారం రెండు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి సదుద్దేశంతో మనం ఈ కార్యక్రమం అంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా మనం ఈ స్కూల్ని కొనసాగిస్తూ వస్తున్నాం. అయితే గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా మరింత మెరుగైనటువంటి సేవలను అక్కడ ఉండేటువంటి పిల్లలకు అందించడం, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం పిల్లలంతా కూడా కింద నేల మీద కూర్చొని చదువుకుంటున్నారనేటువంటి కారణం చేత ఈ సంవత్సరం పిల్లలకు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి గాను అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా వాళ్ళకి కావాల్సినటువంటి చైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, టేబుల్స్ని కూడా ఏర్పాటు చేసాం. చక్కగా టేబుల్ వేసుకొని దాని చుట్టూ కూడా 4 కుర్చీలు పెట్టుకొని ఆనందంగా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళు బడికి రావడానికి గాను వేసుకోవడానికి కావాల్సినటువంటి యూనిఫామ్స్ని కూడా మనం అందిస్తున్నాం. వీటితో పాటుగా టీచర్స్ కూర్చోవడానికి కావాల్సినటువంటి చైర్ కావచ్చు, పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి బుక్స్ అనండి, పెన్సిల్స్ అనండి, క్రేయాన్స్ కానివ్వండి, చాక్ పీసులు కానివ్వండి, స్లేట్ పెన్సిల్స్ కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్, ఆ స్కూల్ బ్యాగ్స్తో పాటు వాళ్ళు నీళ్లు తీసుకొచ్చుకోవడానికి కావాల్సినటువంటి వాటర్ బాటిల్స్, అలానే అక్కడ విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సినటువంటి బ్లాక్ బోర్డ్ కానివ్వండి, స్కూల్లో కావాల్సినటువంటి వాల్ పేపర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. వీటితో పాటుగా ఆ స్కూల్ని రిపేర్ చేయించాం. అక్కడ ఉన్నటువంటి వాల్స్ కానివ్వండి, లేకపోతే కనుక ఫ్లోర్ కానివ్వండి, వీటన్నీ కూడా రిపేర్ చేయించడం జరిగింది. వీటితో పాటు స్కూల్కి కావాల్సినటువంటి బెల్ని ఏర్పాటు చేసాం. పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ని మనం ప్రొవైడ్ చేసాం. అలానే ఎడ్యుకేషన్, వాళ్ళకి చదువుకు కావాల్సినటువంటి పుస్తకాలు, అవి క్లాస్ బుక్స్ కావచ్చు, హోంవర్క్ బుక్స్ కావచ్చు, ఈ మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎంతైనా కానీ అక్కడ కింద దుమ్ము ఉంటుంది కనుక ఆ దుమ్మును అంటకుండా ఉండటానికి కావాల్సినటువంటి టార్పలిన్ కవర్స్ని ఏర్పాటు చేసాం. అలానే క్లాస్ రూమ్లో కావాల్సినటువంటి చార్ట్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలానే స్టాఫ్ కానీ, స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అటెండెన్స్ అనేది ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అటెండెన్స్ రిజిస్టర్స్ని ఏర్పాటు చేసాం. పిల్లలు కొంచెం ఆటపాటల్లో ఏమైనా దెబ్బలు తగిలినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి కావాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఏర్పాటు చేసాం. అలానే పిల్లలకి కాళ్ళకి వేసుకోవడానికి కావాల్సిన చెప్పులు కూడా మనం అందించడం అనేది జరిగింది. వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి వంటవారికి కావచ్చు, టీచర్లకు కావచ్చు, కోఆర్డినేటర్లకు కావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి జీతభత్యాలన్నీ కూడా మనం భరిస్తున్నాం. ఇవన్నీ కూడా మన అందరం కూడా కలిసి చేస్తున్నటువంటి సమిష్టి కృషి. పోయిన సంవత్సరం స్కూల్లో స్ట్రెంత్ మనకి 30 మంది ఉంటే ఈ సంవత్సరం స్కూల్లో స్ట్రెంత్ 26 మంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కసారి 28 మంది పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే అండి, వీళ్ళని చదివించాలంటే మనకి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. వాళ్ళకి ఎంతసేపు ఆడుకోవడం, అల్లరి చిల్లరగా తిరగడం ఇట్లానే అలవాటు అనమాట. అలా కాకుండా వాళ్ళకి విద్య మీద ఆసక్తిని కలిగించి వాళ్ళకి భోజనం పెట్టి చదివించేటప్పుడు ఒకవేళ వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడో, అన్నయ్యో, ఇంకోళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి. లేకపోతే వీళ్ళు స్కూల్కి రావడం మానేస్తారు. పిల్లలు స్కూల్కి రాలేదనుకోండి తల్లిదండ్రులు ఏం తిట్టరు, వాళ్ళకి ఇష్టం లేదండి, వాళ్ళు రావట్లేదని చెప్తారు. కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి చదివించడం అనేది మనకి బ్రహ్మయజ్ఞంతో సమానం. అటువంటి ఈ స్కూల్ని మీ అందరి యొక్క సహకారంతో చక్కగా రన్ చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా పిల్లలందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పని ఆశిస్తున్నాను. నాకున్నటువంటి రకరకాలైనటువంటి పనుల వలన, వ్యాపకాల వలన ఇన్ టైంలో ఈ వీడియోని మీకు పోస్ట్ చేయలేనందుకు నన్ను మన్నిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. ఎప్పటికీ మీ చేయూత ఇలానే కొనసాగుతుందని చెప్పని కూడా కోరుకుంటున్నాను. ఇలా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరిన్ని సత్కార్యాలు చేయడానికి గాను భగవంతుడు కావలసినటువంటి ప్రజ్ఞా పాఠవాలను మనందరికి కూడా అనుగ్రహించాలని చెప్పని ప్రార్థిస్తున్నాను.
దీనికి సంబంధించి ఎవరైనా సరే సహాయం చేద్దాం అనుకునేటువంటి వారందరూ కూడా మన కోసం అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి, చక్కగా దీంట్లో జాయిన్ అవ్వండి. ఇప్పటికే జాయిన్ అయినటువంటి వారు ఎవరన్నా ఉంటే సరే, లేని వారు కొత్తవారు ఉత్సాహవంతులు ఎవరన్నా ఉన్నవారు ఉన్నట్లయితే కనుక జాయిన్ అవ్వండి. కింద మీకు వీడియో కింద లింక్ కూడా ఇవ్వటం అనేది జరుగుతోంది. నెలకి 100 రూపాయల నుంచి ప్రారంభం చేసి మీరు ఎంత అయినప్పుడు కూడా ఇవ్వచ్చు. నెలకి 100, సంవత్సరానికి 1200 ఒకేసారి కట్టాలనుకుంటే సంవత్సరానికి 1200 ఒకేసారి కూడా కట్టేయచ్చు. ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నా కూడా చేయవచ్చు. మీరు అందించేటువంటి ఈ యొక్క చేయూత వలన పిల్లలకి ప్రతి నెలా కావాల్సినటువంటి ఆహారం కానివ్వండి, విద్య కానివ్వండి, ఇవన్నీ కూడా అందించడానికి గాను అవకాశం ఏర్పడుతుంది. అలానే ఎవరెవరైతే కనుక ధనాన్ని అందిస్తున్నారో, అంటే అమౌంట్ పే చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరూ ఖచ్చితంగా రిసీట్ తీసుకోండి. ఒకవేళ రిసీట్ కనుక మీకు అందకపోతే ఫోన్ చేసి ఆవిడ ఇలా అమౌంట్ పంపాను, నాకు రిసీట్ రాలేదని చెప్పి అడిగి మరీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 9390193901 అనేటువంటి ఫోన్ నెంబర్లో మాత్రమే ఉదయం 10 నుంచి 6 గంటల మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.